చెన్నైలో. అవును. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అపోలోలు వీళ్ళందరూ కొత్త కాన్సెప్ట్ నేర్చారు. మెడికల్లో పెద్ద సిస్టమ్ అంటే తెలివిగా ఎలా మార్చుకోవచ్చు అంటే విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలతో టైఅప్ పెట్టుకుంటారు. అవును. సర్టిఫికెట్ విదేశంలో వస్తుంది. ఎక్కడ ఆ చదువుతున్నంటే వీళ్ళు డిప్లొమా కోర్సులు, పీజీ డిప్లొమా అని చెప్పి ఈ కోర్సుల్లో చదివిన తర్వాతన వీళ్ళకి ఆ చదివినంత కాలం హాస్పిటల్ వాళ్ళకి ఉచిత సేవ అంటే డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి ప్లస్ అంత అని చెప్పి అదేదో డబ్బులు ఇస్తారు వీళ్ళకి. అంటే మామూలు డాక్టర్కి ఇచ్చే డబ్బుల కంటే తక్కువ డబ్బులు ఇస్తారు వీళ్ళకి. ప్లస్ వీళ్ళ దగ్గర నుంచి ఎదురు ఫీజు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ దేశాల్లో ఉద్యోగాలు చేయొచ్చు అనేటటువంటి ఒక ప్రాతిపదికన ఇప్పుడు అనేక మంది వెళ్ళిపోతున్నారు. అట్లాగే ఇప్పటికీ ఇక్కడ చదువుకోలేక చైనా వెళ్ళిపోతున్నారు ఎంబీబీఎస్ చేయడానికి. అది దొరక్క ఇప్పుడు ఇంకొంచెం నాశనం చేస్తున్నాం మనం. అదే నిజంగా విజన్ ఉంది అంటే 100 మంది డాక్టర్లను 1000 మంది డాక్టర్లను చేసేటటువంటిది విజన్ అంటారు. 1000 మంది పేదల్ని డాక్టర్లను చేయడం మానేసేసి 1000 మందిని ధనవంతుల్ని డాక్టర్లను చేయడం విజన్ అంటారు. నాకైతే అర్థం కాలేదు అది. అదే ఇదేనేమో విజన్ 2047 అంటే అదే కొత్త విజనేమో. రైట్ సార్, ఇదే టైంలో సోషల్ మీడియాని కంప్లీట్ గా కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకోవచ్చు. మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఈ మధ్యన ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, విపరీతమైన విషప్రచారం చేస్తున్నారని. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన రిపీటెడ్ గా బాబు గారు ఎక్కువ మాట్లాడారు ఈ మధ్యకాలంలో. దానికి ఆలోచించే ఇప్పుడు అంటే ఇది ఎలా చూడాలి? చట్టం తీసుకురావడం ప్రత్యేకంగా కంట్రోలింగ్ కోసమా? ఓకే, అందరికీ వర్తిస్తుంది అనుకోండి, కానీ అధికార పక్షానికి ఎలా ఉంటది, విపక్షానికి ఎలా ఉంటది, ఏ చట్టం వచ్చి అనేది